ధరణమ్మా 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 ఏంటక్క? ఇలారా. నోరు పట్టు, నోరు పట్టు 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 పట్టు. ఎందుకక్క? పట్టమ్మా. ఎందుకక్క ఇప్పుడు ఇదంతా? ఎందుకంటావిందమ్మా, గల్లీలో వార్డు మెంబర్గా గెలిస్తేనే ధూమ్ ధామ్ అని పండుగ చేసుకుంటారు. ఈరోజు నువ్వు ఈ కాందాన్ మొత్తానికి పెత్తందారువైనావు. మరి నువ్వెంత పండుగ చేసుకోవాలి? స్వీట్ తింటావా అమ్మా? ఏందట్టా చూస్తుండారు? స్వీట్ తినరా? చక్కెర వ్యాధి ఏమన్నా ఉండదా ఏంది? ఆయన చూడనీకి గట్టిగా దిట్టంగానే ఉన్నారు కదా, మీకు చక్కెర వ్యాధి ఏంది? ఏమోలే, పైకి బాగుండంత మాత్రాన లోపల కూడా అట్టానే ఉండాలని ఉందా ఏంది? బయట పడినవి బయట పెట్టనివి లోపల ఎన్నున్నాయో ఏందో. ఏయ్, ఏం వాగుతున్నావే? నాని బాబు వచ్చిండు. నాని బాబు స్వీట్ తిను. ఏంటి హంస, ఈరోజు నేను గర్ల్ఫ్లో గెలిచానని అప్పుడే తెలిసిపోయిందా? స్వీట్స్ చేసావు? ఓ, నువ్వు కూడా గెలిచినావా? అయితే ఆ నువ్వు గెలిచినావు, ఎడ ధరణమ్మ గెలిచింది. అయితే డబుల్ ధమాకా అన్నమాట. ధరణమ్మ, ఈ రోజు పెద్ద పండుగ చేసుకోవాలా? హంస ఆగాగు. నేను గర్ల్ఫ్లో గెలిచాను సరే, ఇక్కడ టైలర్ ఏం గెలిచింది? కుట్టు మిషన్ కాంపిటీషన్ ఏమైనా పెట్టారా? ఇంచుమించు అట్టాంటిదేలే నాని బాబు. అంతకుముందు కుట్టు మిషన్తో బట్టలు కుట్టేది. ఇప్పుడు కొంతమంది నోళ్లు కుట్టే అధికారం ఇచ్చే తాళాలు గుత్తి చేతికొచ్చినది. అదే నాని బాబు, అమ్మగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు కదా. ఇంటి పెత్తనం ఎవరికివ్వాలా అని చూస్తే అందరికన్నా మా ధరణమ్మే సూపర్ అని, తన తరువాత అసలైన వారసురాలు ధరణమ్మేనని వేదవతి అమ్మగారు డిసైడ్ అయిపోయినారు. తాళాలు గుత్తిని అంటే ఇంటి పెత్తనాన్ని ధరణమ్మ చేతికిచ్చినారు. ఇప్పుడు చెప్పు నాని బాబు, మా ధరణమ్మ గెలిచినాదా లేదా? ఏంటి గెలిచేది? ఇప్పటికే ఈ టైలర్ ఓవర్ యాక్షన్ తట్టుకోలేకపోతున్నాం. ఇంక ఇంటి పెత్తనం కూడా ఇస్తే అంతే, తాళాలు గుర్తు తిప్పుకుంటూ తిరగడమే సరిపోతుంది. మా అమ్మకి ఇంకెవరో దొరికినట్లేదు. నాది ఓవర్ యాక్షనా? అదేందమ్మా అట్టానేసినాడు? అలాగే అంటాడే. లేకపోతే ఈ ఇంటి పెత్తనమేంటి, ఈ మొహానికేంటి? నీకో సామెత తెలుసా? ఉట్టి ఎక్కలేనమ్మా, స్వర్గానికి ఎక్కుతానని బయలుదేరిందట. తాళి కట్టిన మొగుణ్ణే తిప్పుకోవడం చేత కావట్లేదు, ఇంకీ తాళాలు పట్టుకొని ఇంటినే తిప్పేద్దాం అనుకుంటున్నావా? ఈ తాళాలు ఎక్కువ రోజులు నీ దగ్గరుండవు. నీ మొగుణ్ణి నీతో కలిసి ఉండనివ్వను. చూసినావా ధరణమ్మ, తాళాలు గుత్తి చేతికొస్తాదని బాగా కలలు కన్నట్టున్నది. చిక్కకపోయేసరికి ఎట్ట చిందులేస్తుందో చూడు. అయినా నిన్ను నాని బాబుని ఎడదీస్తాదంట. ఏదో ఒకటి చెయ్యాలి ధరణమ్మ. ఏం చెయ్యాలక్క? ఏమో, ఏదో ఒకటి చెయ్యాలా. నాని బాబుని నీ చుట్టూ తిరిగేలా చేసుకోవాలా. ఇంతకు ముందు ఫామ్ హౌస్ లో ఇట్టాగి ఎక్సక్కలాడితే మాతాజీ ఏసమేసి నీ చుట్టూ తిరిగేలా చేసుకున్నావు చూడు. మళ్ళా అట్టాంటిదేదో చెయ్యాలి ధరణమ్మ. ఈసారి కుక్క పిల్ల లెక్క కాలు చుట్టూ తిరగాల. నీ కొంగు పట్టుకుని వదలకూడదు. అప్పుడు ఈ పనికి మాలనోళ్ళ నోళ్లు మూతపడతాయి. ఏదో ఒకటి చెయ్యాలి ధరణమ్మ. ఏదో ఒకటి ఎందుకక్క?
అది బానే వర్కౌట్ అయింది కదా. మళ్ళీ మాతాజీ అవతారమే ఎత్తుదాం. ఆ, మాతాజీ మాతాజీ కాల్ చేస్తుందంటే. హలో, జై మాతాజీ. ఎలా ఉన్నావు నాయనా? నాకేం మాతాజీ, ఏమైనా ప్రాబ్లం వస్తే ఆదుకోవడానికి మీరున్నారు కదా. నేను బానే ఉన్నాను. నువ్వు బానే ఉన్నావు నాయనా, కానీ నా భక్తురాలే అసలేం బాగోలేదు. ఏయ్, ఏ భక్తురాలు మాతాజీ? ఏ భక్తురాలు అయితే నీకెందుకు ఫోన్ చేస్తాను నాయనా? నీ భార్య భక్తురాలే. ఓ, అప్పుడే మీకు ఫోన్ చేసేసిందా మాతాజీ? అంటే నీ భార్య మనసు బాగోలేదని నీకు తెలుసన్నమాట. ఆ మనసు బాగోలేకపోవటానికి నువ్వే కారణమన్నమాట. లేదు లేదు మాతాజీ, నేనేమనలేదు. ఎక్కడున్నా అంతా చూస్తూనే ఉంటాను నాయనా. నాకంతా తెలుసు. ఎదురు పడితే చిరాకు పడుతున్నావు, సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నావు. నేనన్నీ చూస్తున్నాను నాయనా. అంటే నేనేం కావాలని చేయట్లేదు మాతాజీ. తనే నాకు చిరాకు వచ్చే పనులు చేస్తుంది, కోపం తెప్పిస్తుంది. ఆ కోపంలో ఏదో అనేస్తున్నాను అంతే. అసలు నీకంత కోపం ఎందుకు నాయనా? అయినా నేను నీకేం చెప్పాను? నీ భార్యని ప్రేమగా చూసుకోవాలి, నువ్వు ప్రేమగా చూసుకుంటున్నట్టుగా నీ భార్య నాతో చెప్పాలని చెప్పానా లేదా? మరి చిరాకు పడితే ఎలా నాయనా? ఏమో తెలీదు మాతాజీ, నాకు అలా అయిపోతుంది అంతే. కోపం చిరాకు వచ్చేస్తాయి అంతే. వాటిని అదుపులో పెట్టుకోవడానికి చాలా మార్గాలున్నాయి నాయనా. నువ్వు బాగా ప్రేమించే మనిషి ఎవరో చెప్పు. ఇంకెవరు? ఆ టైలరే. టైలర్ని నేను ఎంతగా ప్రేమిస్తున్నాను మీకు కూడా తెలుసు కదా మాతాజీ. అయితే నీకు కోపం చిరాకు వచ్చినప్పుడు నీ భార్య మొహాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కొద్దిసేపు అలాగే చూడు. అప్పుడు కోపం మొత్తం పోతుంది. నిజంగా పోతుందా మాతాజీ? పోతుంది నాయనా. నేను చెప్పింది చేసి చూడు. అలాగే మాతాజీ, ఈసారి కోపం వస్తే అలాగే చేస్తాను. మంచిది నాయనా. జై మాతాజీ. మస్తు ఐడియా వేసినావు ధరణమ్మా. ఇక చూసుకో, చిరాకు పడితే చాలు నువ్వు ఏడ దొరుకుతావా, ఎట్ట నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలని నీ చుట్టూ తిరుగుతానే ఉంటాడు. ఏందమ్మా, నానిబాబు దారిలో కూర్చుండా? అంత సులువుగా ఆయన దారిలోకి ఎలా వస్తారక్క? మాతాజీ మంత్రం వేసా దారిలోకి వస్తారనే అనుకుంటున్నా. చూద్దాం. వస్తాళ్లేమ్మా, రాకే ఆడికిపోతాడు. అక్క, అత్తయ్యకేగా నేనిచ్చి కూరగాయలు కట్ చేస్తాను, నువ్వు టిఫిన్ రెడీ చేయి. అత్తయ్య, కాఫీ తీసుకోండి. అత్తయ్య, మీకెందుకే పనులన్నీ? పర్వాలేదమ్మా. ఇలా ఇవ్వండి అత్తయ్య, నేనున్నాను కదా.
ఇలా ఏ పని చేయకుండా 3 పూటలా తింటూ కూర్చుంటే అంతే. నువ్వు రోజు రకరకాలుగా వండి పెడుతుంటే తిని అరిగించుకోవడానికి అరగంట ఎక్కువ ఎక్సర్సైజులు చేయాల్సి వస్తోందని మీ మావయ్య అంటున్నారు. ఏం కాదత్తయ్య. మావయ్య ఆరోగ్యం, మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని వంటలు చేస్తున్నాను. నా కోడలు బంగారం, నన్ను బాగా చూసుకుంటుందని నాకు తెలుసమ్మా. ఇలా చూసుకుంటున్నట్టు బిల్డప్ ఇచ్చే తాళాల గుత్తి బొడ్లో దోపుకుంది. ఏదో ఒకటి చెయ్యాలి. దీని దగ్గర తాళాలు ఉండకూడదు, పెత్తనము ఉండకూడదు. ఏంటి పిన్ని, ఏమైనా కావాలా? బాగా కడుపు మంటెక్కి కళ్ళు ఎరబడ్డాయమ్మా. చల్లగా ఏదన్నా ఇస్తే మంచిది. నాకమ్మా, నాకు కడుపు మంట. మజ్జిగ నీళ్ళు ఏమన్నా ఇస్తే తాగితే పోతుందా? లేకపోతే బార్లీ నీళ్ళు ఏమన్నా తాగాలా? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావో, ఏ కడుపు మంట గురించి మాట్లాడుతున్నావో తెలుసుకోలేనంత పిచ్చిదాని కాదే. ఆ ధరణి అండ చూసుకొని రెచ్చిపోతున్నావు కదా, చూస్తా దాని సంగతి నీ సంగతి. చెప్పండి పిన్ని, కాఫీ ఏమైనా కావాలా? కాఫీ అయితే తిన్నగా నాతానికే వచ్చేది కదా. ఇప్పుడు ఇంటి పెత్తనం నీది కదా, ఏదైనా అడగటానికి అయి ఉంటుందేమోనని. ఏమ్మా, నేనేమన్నా తప్పుగా అన్నానా? తప్పే ఉంది. ఇంట్లో ఎవరికి ఏది కావాలన్నా ధరణిని అడగాల్సిందే. చివరికి నేను కూడా. ఏం కావాలి వదినా? ఏం లేదు వదినా. నీకు కోపం చిరాకు వస్తే నీ భార్య మొహాన్ని చేతిలోకి తీసుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి కాసేపు అలాగే చూడు. అప్పుడు కోపం మొత్తం పోతుంది. టైలర్, టైలర్, టైలర్. టైలర్, టైలర్.
సగం స్నానంతో బయటకు వచ్చాడు. ఏంటని స్నానం మధ్యలో వచ్చేసావు? షాంపూ కనిపించట్లేదు. ఆయన పిలుస్తున్నాను కదా టైలర్, రాకుండా ఇక్కడే ఉన్నావేంటి? వినిపించలేదు నాన్న, నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇప్పుడేంటి, షాంపూ కదా కావాలి? ఎక్కడ పెట్టావమ్మా? బాత్రూంలోనే ఉందత్తయ్య, పొద్దున్నే మార్చాను. షాంపూ కాదు, సోపు కనిపించట్లేదు. సోప్ కూడా అక్కడే ఉంది. ఉంది కానీ కింద పడిపోయింది. నాకు ఇంకో సోప్ కావాలి. నాకు అర్థమైనద్దనమ్మా. సోపు కాదు, షాంపూ కాదు. వీపు తోవాలేమో, అడగడానికి బాబు మొహమాట పడుతున్నాడేమో. అంతే కదా నాని బాబు? ఏదో ఒకటి. ఆయన రమ్మన్నప్పుడు రావాలి కదా. అక్కడ ఉంది ఇక్కడ ఉందని ఎక్కడి నుంచో చెప్తావేంటి? అవన్నీ నాకు తెలీదు. నువ్వు ఏమండి, రా. ఒక్క నిమిషం. ప్రియంవద పిన్ని ఇందాకేదో కావాలని అడిగింది, అది చూసుకుని వచ్చేస్తాను. పిన్ని లేదు గిన్ని లేదు, రమ్మంటున్నాను కదా, రా. అయ్యో అయ్యో సారు. మాతాజీ ఏమో టైలర్ మొహం పట్టుకుని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తే కోపం మొత్తం పోతుందని చెప్పింది. కానీ ఇప్పుడు టైలర్ని ఎలా అడగాలి? డైరెక్ట్గా అడిగితే ఫోజ్ కొడుతుంది. ఏం చేయాలి? ఏం ఆలోచిస్తున్నారు సారు? చెప్పండి, ఏం కావాలి? షాంపూనా, సోపా? ఇదిగో సోప్ ఇక్కడే ఉంది. సారు, ఇక్కడే అన్నీ ఉన్నాయి కదా, ఇంకేం కావాలి? ఓ, హంసక్క చెప్పినట్టు వీపు రుద్దాలా? దానికి మొహమాటం ఎందుకు సారు? వీపు రుద్దు టైలర్ అంటే ప్రేమగా రుద్దనా ఏంటి? రండి. అదేం కాదు. కాదా? మరెందుకు రమ్మన్నారు? ఓ, ఏమీ లేదా? సరే, మరి నేను వెళ్తాను. వద్దు టైలర్. అయితే మరేంటో చెప్పండి సారు. ఏమీ లేదంటే వెళ్ళిపోతుంది. వీపు రుద్దే నెపంతో కాసేపు ఇక్కడే ఉండనిస్తే తర్వాత మెల్లగా ఎలాగోలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడొచ్చు. చెప్పండి సారు, ఏం కావాలి? అదే నా వీపు రుద్దాలి. అంతే కదా, రండి మరి, రండి. కూర్చోండి. టైలర్ వెనకుంటే మొహం ఎలా కనిపిస్తుంది?
టైలర్ వెనక నుంచి కాదు, ముందు నుంచి రుద్దు. వీపు వెనకుంటే ముందుకొచ్చి ఎలా రుద్దుతాను సారు? మీరు కదలకుండా కూర్చోండి. అబ్బా టైలర్ మెల్లగా. ఈ మాత్రం రుద్దితే గాని తగ్గదు సారు. ఏంటి? దురద, వీపు దురద. అవ్వా అయ్యో టైలర్ మళ్ళీ కావాలని చేస్తున్నావు. ఉన్నట్టుంటే పెళ్ళాం మీదకి గాలి మళ్ళిందేంటి వీడికి? రోజు టాబ్లెట్స్ వేసుకుంటున్నాడు కదా, పని చేయడం లేదా?